నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎం టీవీ. సాధారణంగా కిడ్నీలలో రాళ్లు ఏర్పడిన సంఘటనలు వింటూనే ఉంటాం. అయితే ఓ యువతి కిడ్నీలో ఏకంగా 300 రాళ్లు బయటపడడం సంచలనంగా మారింది. అయితే నీళ్లకు బదులు వేరే డ్రింక్స్ తాగడం వల్లే ఆ యువతి కిడ్నీలోని రాళ్లు చేరినట్టు డాక్టర్స్ తెలిపారు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది? అసలు ఆ యువతి నీళ్లు కాకుండా ఇంకా ఏం డ్రింక్స్ తాగిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. నీరు తాగడం అనేది శరీరానికి ఎంతో అవసరం. అందుకే డాక్టర్లు ప్రతి ఒక్కరిని బాగా నీళ్లు తాగాలని సూచిస్తూ ఉంటారు. అయితే నీరు మానేసిన ఓ యువతి చివరికి తీవ్ర అనారోగ్యానికి గురైంది. నీటిని మానేసి దానికి బదులు టీ, జ్యూసులు, ఆల్కహాల్ సేవించింది. అయితే ఆ 20 ఏళ్ల యువతి అస్వస్థతకు గురైంది. దీంతో ఆసుపత్రికి తరలించగా కిడ్నీలో రాళ్లు ఏర్పడినట్లు గుర్తించారు. అనంతరం ఆపరేషన్ చేసి ఆమె కిడ్నీల నుంచి ఏకంగా 300 రాళ్లను తొలగించారు. ప్రస్తుతం ఆ యువతి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు. ఈ ఘటన తైవాన్లో చోటు చేసుకుంది. తైవాన్కు చెందిన 20 ఏళ్ల జియావో యు అనే యువతికి మంచినీరు తాగడం ఇష్టం లేదు. దీంతో ఆమె బబుల్ టీ, ఫ్రూట్ జ్యూస్, ఆల్కహాల్ వంటి పానీయాలు సేవించేది. అయితే జియావో గత కొన్నేళ్లుగా నీటికి బదులు ఇలాంటి డ్రింక్స్ మాత్రమే తాగుతోంది. ఈ క్రమంలోనే మంచినీరు తాగకపోవడం వల్ల ఆమె చాలా కాలంగా డీహైడ్రేషన్ సమస్యతో బాధపడుతోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల జ్వరం, తీవ్రమైన వెన్నునొప్పితో అవస్థ పడుతూ ఉండడంతో జియోవోను స్థానికంగా ఉన్న చీమెయి ఆసుపత్రిలో ఆమె కుటుంబ సభ్యులు చేర్పించారు. జియోవోకు పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు వాటి ఫలితాలు చూసి షాక్ అయ్యారు. అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా ఆమె కుడి కిడ్నీలో దాదాపుగా 300 రాళ్లు ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. 5 మిల్లీమీటర్ల నుంచి 2 సెంటీమీటర్ల మందం ఉన్న రాళ్లను స్కానింగ్లో గుర్తించారు. దీంతో పాటు జియావో శరీరంలో తెల్ల రక్త కణాల సంఖ్య ఎక్కువగా ఉందని రక్త పరీక్షలో తేలింది. దీంతో ఆమెకు సర్జరీ నిర్వహించారు. 2 గంటల పాటు నిర్వహించిన ఈ ఆపరేషన్లో ఆమె కిడ్నీ నుంచి దాదాపు 300 రాళ్లను డాక్టర్లు బయటికి తీశారు. ఆపరేషన్ తర్వాత జియావో క్రమంగా కొన్ని రోజులకు కోలుకుని ఇటీవలే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి చేరినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ పరిస్థితికి కారణం నీరు తాగకపోవడమే అని జియావోకు ఆపరేషన్ నిర్వహించిన డాక్టర్ లిమ్ చే యాంగ్ వెల్లడించారు. నీటికి బదులుగా స్వీట్ డ్రింక్స్ తాగడంతో ఆమె కిడ్నీల్లో ఖనిజాలు పెరిగిపోయినట్టు తెలిపారు. బబుల్ టీ, ఫ్రూట్ జ్యూస్, ఆల్కహాల్ వంటి డ్రింక్స్లో చక్కెర, యాడిటివ్స్ ఎక్కువగా ఉన్నాయని, అది కిడ్నీలో రాళ్లు ఏర్పడేందుకు కారణం అవుతాయని పేర్కొన్నారు. మూత్రంలోని మినరల్స్ బయటకు పంపి స్ఫటికాలు ఏర్పడకుండా నిరోధించడానికి నీరు అవసరమని డాక్టర్లు చెప్పారు.